ఆడవిళ్ళని చూస్తే చాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు బడవేగాన్లు. గట్ల షిడాయించేటోన్ని షిరిషింత గట్టాలే, ఎంటవాడేటోన్ని కోదండం ఎక్కియాలే, సతాయించేటోనికి పగటి సుక్కలు చూపియాలి. గప్పుడు మల్లోడు మా తెరువు రాడు. లేకుంటే ఏంది, ఒకరిని చూసొకడు ఎగేసిన భూతాలు లెక్క తయారై పాడైతాన్రు. గీడు గీనక్ గసంటి బాపతి గాడే. మొత్తానికైతే బెంగాల్ బద్మాషానికి జీవిత ఖైదు పడ్డది. అంటే సత్యదానిక జైల్లోనే ఉండాలి, 50,000 దండగా కట్టాలి. కేసు యాదుంది కదా, అంత అలకగా మర్చిపోయేదా? నిరుడు కలకత్తాలా ఓ దావుకండ్ల నైట్ డ్యూటీలు ఉన్న డాక్టర్ అమ్మను బలిమి చేసి చంపేసిండు సంజయ్ రాయ్ అనటోడు. దేశమంతా లొల్లయింది. మనోన్ని ఎంబట దొరకబట్టి జైల్లో పెట్టి జప్పున ఎంక్వైరీ చేసిండ్రు. నాకేం తెలియదు, ఉత్త పుణ్యానికి నన్ను ఇరికిచ్చిండ్రని శుద్ధపూస మాటలు మాట్లాడితే నిజమే కావచ్చు అనుకుండ్రు. కేసు సిబిఐకి ఇస్తే 120 మంది సాక్షులను విచారణ చేసి కోర్టు ముంగట సాక్ష్యాలు పెట్టి ఉరిశిక్ష వేయాలని వాదిస్తే జీవిత ఖైదేసింది. रेयरेस्ट मैटर नहीं है, इसलिए हम फांसी का सजा नहीं सुना रहे। 64 एंड 103(1) के बीएनएस एक्ट के बारे में उनका यावज्जीवन कारावास का उनका घोषणा दिया कोर्ट. మావోడి చేసింది తప్పే, ఉరిశిక్ష చేసినా బాధపడం అని అమ్మ అక్క అన్నారంటే చూడుర్రిగా. गलती किया है तो जो सजा देगा आइन మంజూర్ హై. డాక్టర్ అమ్మ ఇంటోళ్లకు 17 లక్షలు ఇవ్వాలని బెంగాల్ గవర్నమెంట్ కు ఆర్డర్ వేసింది సిల్దా కోర్టు. ముఖ్యమైన కేసు కాబట్టి 5.5 నెలలనే తీర్పు వచ్చింది. దేశంలా గిసొంటి ఘోరం ఇంకేడ జరగకుండా చూడురి సార్లు.